ఎట్లుడుతుందో చూడు సిగ్గులేంది. తెల్లారు లేస్తే చాలు పొద్దునక మా పలక ఎప్పుడు బయటనే చత్తది. సిగ్గులేంది ఛీ జట్టముఖంది. పెళ్ళాన్ని వేస్తే ఒక సంవత్సరం కూడా అత్తగారింటి కాడు ఉండరా? మొగన్ని పట్టుకొని ఎగేసుకొని వచ్చిందిడా అవ్వ అన్న సంపాదించి పెట్టిండ్రని. ఇంకా ఎక్కడ దిక్కులేనట్టు ఈయన్నే అచ్చిల్లు కట్టింది. అయినా ఈ మనిషికి ఉండాలి, మరికి ఇక్కడనే ఉన్నదా చెల్లే అని చెప్పాలి. నాకే సిగ్గు అనిపిస్తుంది ఇలా చూస్తే. ఎంత తిట్టిన ఈ చెత్తలకు రోషమే అత్తలేదు పాడుగాను. ఎక్కడ పోయినాయి ఈ బతుకు? ఎడవేంది షో ఈ కోడి పాడుగాను. ఏమున్నా నా ఇంటి మీదనే కన్ను ఎడదొచ్చినవే పో. ఏమైంది ఇప్పుడు? ఏం కొడతావు? అయ్యా ఈ చంత్రం మంచిగానే ఉన్నది, కోళ్ళను కూడా తిట్టుకోవద్దా? ఇక నాకు మాయర్కెళ్ళే నువ్వు తిడతావు. ఎరుకుంది కదా, మరి ఎరుకున్నాక ఎందుకు కొడుతున్నావు? సపరేకుండు. అందుకే తీసుకొచ్చి ఇంటి ముంగట పెట్టినవా? పెడితే నేను అంటారు నాకు పోంగా రాగా నాకు కనిపించద్దు. ఊకింట్లో వాడు ఉండవాను. నిన్ను ఈ లెక్క తిడతారు వాళ్ళు కూడా. మరి నేను గిట్లనే ఉంటా. నీకు ఒకటి చెప్తే మాత్రమేమో. ఎందుకు మారాలే? నువ్వు చక్కగా లేక మీ అవ్వ చక్కగా లేక వచ్చి ఇదే ఊళ్ళో ఉండదన్నట్టు ఆ ఇల్లు కూడా నువ్వే కట్టించినవా? మరి కట్టిస్తా. ఇక మరి ఆడుంచడానికి ఇంట్లోనే ఉంచపోయినావు. నేనే వెళ్ళిపోతే ఇక. పెళ్లి చేసింది ఎందుకు నువ్వు? ఆ ఊర్లో ఉండాలని పెళ్లి చేసినావు. ఆడ సంవత్సరం కూడా ఉండపోయి మొగన్ నెంబడి పెట్టుకొని వచ్చే మళ్ళీ ఇంటి ముంగట్నే తిష్టేసే. ఇక ఈ ఊళ్ళోనే ఉన్నాయి ఆ పనులు. ఇక ఏడ దొరుకుతలేవా? ఇక ఊళ్ళో ఉన్న వాళ్ళంతా బతుకుతలేరు. నీ చెల్లె అందుకే నిన్నే ఇడిచిపెడతా నేను. ఉండుర్రి అందరు మీరే. ఏంటిది కోళ్ళని తిడతాన్నా? చక్కగా నీ పనికి నువ్వు వస్తమ్మా. ఇప్పుడు నీ జోలే అన్న ఉందా ఇడా? నోరులేని పసులను తిడితే ఏమవుతుంది? మరి ఎవరు తిట్టాలి? నిన్ను తిట్టానా నీ కొడుకుని తిట్టానా? అందుకే ఉన్నాను. అందుకే పో, నువ్వు నా జోలికి రాకపో. ఏడా పని లేదు. పొద్దుగా లేస్తేనే ఈ దరిద్ర మొహాలను చూడాలి. ఛీ ఏమైంది? మీ వదిన ఊరుతుంది ఏంది? ఇక రోజు ఉన్నది కదా మనకేమన్నా కొత్తనా? మనకు అక్కడ పని దొరుకుతలేదన కానీ ఇడికి వచ్చింది. కరెక్టే గాని మన బాధ వాళ్ళకేం తెలుస్తుంది? మనం నట్టిగట్టిగా వచ్చినామా చెప్పు? అత్తిమి ఆడ అమ్ముకుంటేమి ఈడ కొంటిమి. ఇక మనసు మనం తిన్నా కూడా వాళ్ళదేదో తింటానం అన్నట్టు వాళ్ళు అనుకుంటారు. ఏదో మీ అన్నాడని వచ్చినావు నువ్వు. మనది మనం కదా తినేది. అవుగా నీకు ఏం చేస్తాం మరి? ఆమెకి చెప్తే అర్థం చేసుకునేటట్టు లేదు, ఆమెకు చెప్పేటోళ్ళు లేరు. మా అవ్వ చెప్పేది మా అన్న చెప్పాడు. గట్ల కాదు, మీ అవ్వ కొంచెం అన్న నీదికి మాట్లాడదా అని? నిన్ను అన్నదే కదా. మీ అన్న ఎట్లా నువ్వు కూడా అట్లనే కదానే చూస్తాను కదా నువ్వు. నేనేమనాలి వాళ్ళను? అది వాళ్ళకు ఉండాలి. ఎక్కడ నన్ను ఉన్నదా అని? బిడ్డను కాదని తల్లి ఉన్నదా చెప్పు? నీ ముఖం చూస్తుందా ఎప్పుడన్నా? ఏం చేయాలన్నా రాత గట్ల ఉంది మరి. ఇక్కడికత్తి ఇక్కడ కూడా అదే పని లేకుండా అవుతుంది. మీ వదిన ఏడుచుడేందో గానీ సేమ్ మనకు పని లేకుండా అవుతుంది గట్లనే. ఇగో ఏదో ఒకటి చేసుకొని బతుకుదాం. ఎవరిని అడగకుండా రూపాయి చేయి సాసకుంటూ ఉంటే అయిపోయా. సరే గాలి ఎవరిదన్నా పని ఉంది అడిగి రాపోయి. ఏం చేస్తాం? జరిగేది చూసుకుంటూ ఉండాలి. సరే పోతుంది. కూర వండాలి. ఏదో టన్ రాదు. వెళ్ళిపోయారా నూరన్నా? నూరు. సరే ఫ్యాన్ బాగా ఉడకపోతుంది. ఫ్యాన్ వేద్దామంటే ఫ్యాన్ పని చేస్తలేదు. చూపిస్తున్నావా? మీ అవ్వ పొద్దుగాల వేయింది నీ ముంగట, ఇంకా రాలేదు. మరి ఎటు వేయిందని నువ్వు అడగవాయే? నేనేమన్నా అంటే ఒర్రకంటవాయే నన్ను. అరే అది ఎడిపోతే నీకేంది? మరి ఎటు వేయింది ఇప్పటిదాకా? ఇల్లంతా పని నేను ఒక్కదాన్నే చేయాలా? ఆమె చెయ్యేది. ఏమన్నా అంటే బిడ్డను తిడుతుందని ఇంత మంటి. నువ్వు కూడా ఫీల్ అవుతున్నావు మీ చెల్లెని తిడితే? అది కాదు అది నీ జోలికి వచ్చిందానే? జోలికి రాకుంటే నా కళ్ళ ముంగట ఉంటలేదా? కళ్ళ ముందు ఉంటే నీ కళ్ళు మండే ఏంది? మండయా? తీసుకుపోయి మన సొమ్మంతిగా పెట్టు. అంటీ ఆ ఇల్లు కూడా నువ్వే కట్టించినావు అంటారు అందరు. అలా ఏం పని చేస్తానని ఇద్దరు పెండ్లమ్మ కూడా ఇద్దరు అట్టిగానే ఉండబట్టే. నాకు ఇచ్చిన పైసలు నువ్వేం తెచ్చిస్తాను? నువ్వు సాటికి ఏమేం చేస్తున్నావు నేను చూస్తున్నానా? పనికి అడిగి నన్ను తీసుకోవద్దున్నావా? మరి అంటారు కదా, మీ అవ్వ కూడా చెప్పింది. అవునే, నీకోసం ఇంకేం చేయమంటే నువ్వు చెప్పినాడే కదా మా చెల్లె దగ్గర పోకుండా మాట్లాడుకుంటున్నా. మా అవ్వను కూడా ఓని ఎక్కంటావు, దాన్ని కూడా ఓనియలే. ఇంకేం చేయమంటావు మమ్మల్ని?
అసలు నువ్వు నా కోసం ఏం చేసినావు? మళ్ళీ అట్లే అంటది. అది ఏం చేసినావు? నా ముంగట మాట్లాడతలేరు. ఇప్పుడు మీ అవ్వ పొద్దుగాల నుంచి వేయింది, వాళ్ళ ఇంటికే వేయిందని నేను అనుకుంటున్నా. నా సంత చెల్లెనే నువ్వు వద్దంటే నేను నీ పాట ఆగిన. ఇక అంతే ఏమన్నా అంటే ఇప్పుడు నువ్వు మంచిదనివే, మీ అవ్వ మంచిదే, మీ చెల్లె మంచిదే, నేనే కదా చెడ్డదాన్ని. అవునే, ఇంకా నీకోసం ఏం చేయమంటావే? మా అవ్వ విలువ అయిపోతుంది, నాకు విలువ అయిపోతుంది. ఇంకేం చేయమంటావు నీకోసం? అది వచ్చినా కూడా కనీసం నువ్వు ఎవరైనా ఎత్తైపోతుంది. కనీసం అమ్మ దేక్తా నావే నువ్వు. వీళ్ళు విచ్చుడంటే ఏంటిది? ఇది తింటదా చెప్తే? నేను ఇవ్వరు దాకా ఎటువైందని అడుగుమన్నా, నన్ను అంటున్నానా? ఆమె ముందు నన్ను అంటున్నావు. ఏడవోలే బిడ్డ, ఆకలి అవుతుంది. కూసున్న చెట్టు కింద అది వరకు ఇంకా బుక్కడు పెట్టలేదు. అవునా, ఇంకా పెట్టలేదు అన్నాము. పొద్దుగాల నీ ముంగట నుంచే కదా వేయింది, ఇంట్లో తిరగానే ఉంటున్నా మరి. తింటానని అత్త ఇట్లా నేను వేయలేదా? గదే పని అంటే గదే చదువుడు చదువుతుంది. చదువుడు వశపడక కరవై కూర్చున్న ఇక ఎక్కిచ్చి కొట్టి అత్తమ్మ, ఇక కొట్టి మంచిగా. ఇక కొడితే నువ్వు ఇట్లా ఏముంటావు? ఎన్నడు వచ్చిండే నిన్ను వాడు. నిన్ను కొడితే మమ్మల్ని ఇట్లా బక్కరైతావు. ఇంకా ఇంకా కొట్టితే ఇంకా మమ్మల్ని బక్కడిద్దా? ఇంకా మంది వచ్చి చంపుతూ అని నన్ను. ఇక ఇద్దరు కలిసి నన్నే తిడతారా? నువ్వు అడిగేది ఉన్నదేమన్నా? ఇంకేం అడగాను? ఎటు వేయింది? పొద్దుగాల వేయింది. ఎటు పోలేట కదా అది. నువ్వు మీ అవ్వ మీ చెల్లి ఇంట్లో అసలు అడిగే పెట్టద్దు. పోతలేమే మీరు సాటింగ్ పోతానని నాకు డౌట్ ఉన్నది. మీరు ఓరని ఇప్పుడు నా మీద ఒట్టేయాలి, నువ్వేయాలి, మీ అవ్వేయాలి. పోతానమే వాడేడపోతాను, నేనేడపోతాననే దాని కళ్ళ ముందట ఉన్నా కూడా చూసుకుంటలేను కాదే నీ భయాన్ని. మరి ఒట్టేయి. నువ్వు ఇవ్వరు దాకా ఎటువేను? నేను చింత కింద కూర్చున్నా. నా మీద ఒట్టేయి. ఆమె కనిపించినా మాట్లాడి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాను, నా మీద ఒట్టేయాలి, నువ్వేయాలని కొడుకేయాలి. ఒట్టేసుడు ఎక్కడ పద్ధతి ఇట్లా. ఆహా, మీరు ముగ్గురు ఒకటేనా? ఇప్పుడు నువ్వు ఒట్టేయవా? ఏం పోతలే సరే నేనే పోతానా, ఇప్పుడు నేను వెళ్ళిపోతాను. నువ్వు ఒట్టేస్తానని నేను మీరు పోతుండ్రు, మీరు సాటుకు పోతుండ్రు అని నాకు డౌట్. ఎయ్యి ఒట్టేయి పోలాను ఒట్టేయి పట్టు నా బిడ్డ ఇంటికి. ఇగో పోతా మాత్రం నేను చచ్చిపోయినట్టే. ఇక ఏమైంది? అయ్యో జ్వరం వచ్చింది కాదే? మరి ఎట్లా తెల్లారిందా? ఎందుకు బయట ఉడవలే? ఏ పండుకోయే నువ్వు అనుకో. సాధన ఉడుతూ అంత ఉడ్చల్లాలి అంగడి ఉంటది. నేను ఉడుతుంది. నువ్వు ఉడితే ఎవరని చూస్తే ఏమనుకుంటారు? ఇవ్వలేమనుకుంటే మనకేంది, మన పనులు మనం చేసుకుంటాం. నీకు జ్వరమే వచ్చే నేను ఊడ్చి ఆ సుధాకర్ సార్ రమ్మంట, 2 సూదులు వేయించుకుంటూ. సరే అట్టి కూడా వాటిని తిట్టిస్తా. సరే పండుకో. సరే. అయ్యో ఏమైంది కొడుక? నువ్వు ఊడతాను కొడలేటు పోయింది. జ్వరం వచ్చింది పెద్దమ్మా. జ్వరం వచ్చిందా? మరి అత్తమ్మనుడు అనవేనా? ఇక నీకు తెలిసిందే కదా. ఎటు వేస్తాను పెద్దమ్మా? గిడికే పని ఉంటే వేస్తాను. సరే సరే. ఆయన ఎటుపోయిందట? ఆయన ఉడుతాడు. జ్వరం వచ్చిందట పొల్లకు. జ్వరం వచ్చిందా? అత్తమ్మ లేదా ఉడ్చడానికి? అత్తమ్మ ఉడవలేదట, ఆయనే ఉడతాను జ్వరం వచ్చిందని. అయ్యో పాపం. ఇదంతా ఉడవలే. ఏం చెప్తాందో? ఏం చెప్తాను? ఉన్నావా లోపల? ముసల్లానా ఉన్నా. ఇగరా ఇగో ఆకిలి ఉడిచినావా? నేను ఉడవా, నాకు శాతనైతే లేదు. అంత ఉడిచి వాడ బోళ్ళు ఉన్నాయి తోమి నాకు చాయ పెట్టుకొని రా. నాకు శాతనైతే లేదు. చేయవా? చేస్తా. చేపలు చేస్తానా? మళ్ళా బువ్వ పెడతావా? పెట్టవు కదా. వాడిని బెరియబడితే నన్ను బెరియబడుతుంది. ఏం పాపం ఏం కథ? కోడలు అన్నది అత్తను ఇల్లు ఊడ్చుడు, బోళ్ళు దోముడు, ఆకిలు ఊడ్చుడు, ఇదేనా పద్ధతి? ఏమైంది? ఇప్పటిదాకా బోల్ తోముకుంటేనే ఉన్నావు, ఇంకా ఆకిలి ఊడ్చినావా? అది అన్నే సగం పెట్టచ్చి తోముతున్నావా? ఊడ్చిన బిడ్డ. ఎందుకు నాకు శాతనైతే లేదు. తింటున్నావు కదా పొద్దుకు 3 పూటలు మంచిగానే. ఏడ తిన్నా బిడ్డ? పెడతాను, నేను తింటానున్నా. అంటే తిననే ఉంటున్నావా? ఇక మళ్ళా తినుకుంటేనే తినని పేరు. సరే నాకు ఎండ పొడుపు కొడుతుంది, తల నొస్తుంది, రా నేను పోతున్నా. కూర్చోపో. చెప్పని వచ్చి ఛాయ్ పెట్టాలి, రా. పెడతా కానీ పో, కూర్చోపోడా.
నాకు వచ్చిన గోస ఎవ్వరికి రావచ్చు. ఎటో బాగానే సోకులు పడ్డావు. ఎటు పోతున్నావు? ఎటు పోడు ఎక్కడిది బిడ్డ, ఇలా రాకెట్లకు ఉన్నాం కదా, నా బిడ్డ వస్తుందేమో అని చూస్తాను. ఏడికత్తది నీ బిడ్డ? నా ఇంటికి. నీ ఎక్కడుందిడా నీళ్ళు? నీ బిడ్డ ఎట్లా వచ్చి రాఖీ కడుతుందో చూస్తా. ఆహా, ఇక్కడ నువ్వు మంచిగా నున్నగా రెడీ అయి కూర్చున్నావు, అక్కడ నీ కొడుకు తయారై కూర్చున్నాడు. అక్కడే చేస్తాను, లోపలికి రా. ఎవరి చెల్లె? రాఖీ కట్టులు ఏం లేదు, నడు, మనం పోవాలి మా అవ్వగారింటికి. నడు, నువ్వు పోయి చీరిప్పి పని చేయిపో. ఎవరు చేస్తారా పని అంతా? సరే చేస్తా. పండుగనేట పండుగ. అన్నా అన్నా, ఏంటిది? దేనికి వచ్చినావు? ఒక్కసారి చెప్తే అర్థం కదా, ఊకే కనిపించి నా మెదడు ఖరాబ్ చేస్తున్నావు. ఏకంగా ఇప్పుడు ఇంటి మీదకే వస్తున్నావు. దేనికి వచ్చినావు? కడుపుకు అన్నం తింటున్నావా, గట్టి తింటున్నావా? ఒకసారి చెప్తే నీకు సిగ్గు అనిపించదా? అనే వదిన ఇవాళ రాకెట్ల పండుగ కదా, అన్నకు రాకెట్ కడదామని వచ్చిన. ఇక్కడ ఎవడున్నాడని అన్న నీకు? ఏ అన్న కడదామని వచ్చినావు? ఏ అన్న అంటావేంది వదినే, నాకున్నది మా అన్న ఒక్కడే కదా. నీకు అన్న లేడు, వదిన లేడు, అవ్వలేడు, ఎవడున్నాడని వచ్చిన వాడికి? వదిన నీకు దండం పెడతాను. ఛీ, ఛీ, లే, లే, ఇక వచ్చినావు కదా, కడదు వాగు. ఇగో ఇగరా, ఇగో వచ్చింది, అవు వచ్చింది, కట్టుకో. ఎప్పుడు వచ్చినా లోపలికా? లోపలికి వస్తే నేను చచ్చిపోతా. ఇప్పుడు ఇక్కడనే నిల్చొని కట్టుకుంటా. కట్టుకో, లేకపోతే నేను వెళ్ళిపోతా. ఏడైతే అన్న కడతా. అయిపోయిందా మీ అన్న చెల్లెల బంధం? ఇక ఇంట్లోకి పో. ఇగో పెట్టని పేరు నాకెందుకు, తీసుకో. ఇంకో 4 రోజులు అయితే రాకెట్ల పండుగ రావట్టే. అందరు సంబరంగా రాకెట్లు కట్టుకుంటుంటారు. నేను పోయినసారి మా అన్నకు రాకెట్ కట్టబోతేనే గంతలోళ్ళే. మళ్ళీ ఈసారి పోతే ఏమంటారో ఏందో. ఏమన్నా మంచిదే, ఏమైనా మంచిదే. నేను పోతా, మా అన్నకు రాకెట్ కడతా. నాకున్నది మా అన్న ఒక్కడే కదా, ఇంకెవరన్నా ఉన్నారా? అవ్వా ఏమైంది? ఎట్లా పడ్డావు? అక్కడ జారి అడ్డం పడ్డరా. చూసుకోలే? చూడలేదు, బకెట్ అడ్డం వచ్చింది. సరే హాస్పిటల్ పంపా. ఆగు, ఏందే హాస్పిటల్ ఎటు? హాస్పిటల్ తీసుకుపోతే ఏమైనా ఇరిగినాయి కావచ్చు. ఏమి ఇరగలేదు, ఏం రక్తాలు కారతలేవు. గా ఊళ్ళో ఆర్ఎంపీని తీసుకొచ్చి ఇంజక్షన్ ఇపి. తీసుకుపోతా. అరే చెప్పేది నేను చెప్తాను, హాస్పిటల్ లేదు, ఏం లేదు, ఆర్ఎంపీని తీసుకురా. అరే ఆగు. ఏంటిదే మళ్ళేంటిది? పైసలేవి ఉన్నాయిగా పైసలు. ఎక్కడ మనయా? పింఛన్ పైసలు తీసుకో. అన్ని పైసలు ఎటు బిడ్డ కొడుతుంది, పింఛన్ పైసలు తీసుకో. మా అవ్వనే కాదే పింఛన్ పైసలు. నువ్వు పెట్టినవని తెలితే నీ పేరు, మీ అవ్వ పేరు, మీ చెల్లె పేరు ముగ్గురి రాసి నేను చత్తా. నీ పైసలు పెడతాం కదా, దాని పైసలు కదా తీసుకుంటది. నీనాయా అంటే మరి నేనెవలిగా? అచ్చరా తీసుకుంటే దాని పైసలు తీసుకుంటది. చూస్తా కదా, పో చూస్తా.
డాక్టర్ వచ్చేవారు కొంచెం లేట్ అయ్యేటట్టుంది. ఇక్కడ పువ్వు వేసుకురాపోయే తింటా. గావరు అవుతుంది. ఎక్కువ తక్కువ తిని అందులో ఎరువు చోతే ఎవడెత్తిపోయాలి. ఇప్పటికే నీకు నీ కొడుకు సేవ చేసి నాకు రెక్కలు ముక్కలు అవుతున్నాయి. మళ్ళీ వచ్చినాక అన్ని నీ కొడుకు చెప్తాను అనుకుంటున్నావా? చెప్పుదా నీ దవడల దగ్గరకు ఒత్తుతా. నీ పింఛన్ పైసలు అన్ని ఎవ్వి ఏమున్నా మా గండానున్నావు మొత్తం బిడ్డకు పెడతావు అన్ని. బువ్వ లేదు ఏం లేదు చక్కగా మలుచుకొని పండు. ఓ పెద్దమ్మ ఓ ఆగు ఒక్క నిమిషం. ఎందుకవా? ఆగు. ఇగో మా అమ్మ అడ్డం పడ్డది కదా, నాతో మాట్లాడరే. గీ ఇలా రొట్టెలు ఉంటాయి, మా అమ్మకి ఇవ్వవా? ఇచ్చిపో అన్న. ఇక అవన్నీ బిడ్డ ఇచ్చింది. రొట్టెలు ఆ కూర ఉన్నదట. ఏం పాపం కొడుకు కోడలు ఉండంగా బిడ్డ పంపుతుందా? ఇక వాళ్ళు అరుచుకోవద్దా పడ్డకా నుంచి? అన్నా అన్నా పోయినా సరే గన్ని తిట్టినా అయినా మానం లేక మళ్ళొచ్చినవా? మళ్ళా రాకి పట్టుకోని ఊపుకుంటూ వచ్చినవా? ఇంకా నీకు ఎట్లా చెప్తే మానం వస్తుంది చెప్పు. ఇక నీకు గట్లా కాదు గాని నడు. అత్తమ్మ అత్తమ్మ ఏంది బిడ్డ? మీ బిడ్డ బాయిలో పడ్డది అక్కడ. అయ్యో ఎప్పుడు? ఇప్పుడే అందరూ చెల్లె బాయిలో పడ్డదట. బారా ఏం కాలేదు బిడ్డ, వచ్చిన ఏం కాలేదు. గిడికి ఎందుకు వచ్చినావు? ఏమైంది నీకు? ఏమైంది? బయలు చెప్పారు ఏమైంది? లేరు ఫస్ట్ లేరు మీరు. ఏమిటికి వచ్చినావా అమ్మ? ఏమిటికి వచ్చినావన్నా? ఎవరి కోసం వచ్చారు? బతికిన్నా చచ్చినా చూసడానికి వచ్చారు. గట్లెందుకు కట్టానవే నువ్వు? గట్లేదు కట్టాను ఇప్పుడు మాట్లాడుతున్నావా అమ్మ? ఇన్ని రోజులు ఇంటి ముంగట ఉంటే నేను జ్వరం వచ్చి పన్నా కక్కి పన్నా ఏదైనా కూడా నీకు ఇప్పుడు ఆదిత్యాల బిడ్డ. ఇప్పుడు ఎందుకు వచ్చినావా అన్న? ఎవరి కోసం వచ్చినావు? గట్లెందుకు మాట్లాడుతున్నావు బిడ్డ? మా బాధ మాకు తెలుసు, నీకేం ఎరకనే? ఆహా, మీ బాధ మీకు తెలుసు కరెక్టే గానీ అన్నను కన్నట్టు నన్ను కనలేదా అని అమ్మ? నన్ను బిడ్డను కాదా? నేను కళ్ళ ముంగట ఉంటా చూసుకుంటూ పోతున్నావు కానీ ఒక్కనాడు బిడ్డ అని మాట్లాడినావా? నాకెవరున్నారే అన్న నువ్వు తప్ప? అయ్యో సచిన లేచేస్తాడా? బిడ్డ నేను ఎంత అట్లున్నానో నీకు తెలుసు. అన్న ఎందుకున్నాడో నేను ఎందుకున్నానో మా అంత ఆత్మ తెలుసు. నీకేం తెలుసు బిడ్డ? మాకు ఎంత టార్చర్ ఉంటాను తెలుసా మా ఇంట్లో. కాదమ్మా, కన్న పేరు నీకు ఎట్లా మర్చిపోతాయి? టార్చర్ అంటే నాగలు ఎక్కువైందా నీకు? చంపుకునే కన్న ప్రేమను చంపుకున్నా అది చేయబట్టి నేను ఏం చేయాలి చెప్పు మరి. మాట్లాడక నీకు మాట్లాడే అర్హత కూడా లేదు. ఇంటి ముందరికి వచ్చిన ముఖం మీద చీర కొట్టినాడు అలాడు ఒక్క మాట మాట్లాడలే నువ్వు. ఇవాళ కూడా అత్త కూడా మెడలు పట్టి బయటకు నొక్కిన ఆయన నీకు రాకన్ని కంత ఎక్కువైందానే. కట్టబడాల్సింది వాడిని నన్ను నమ్మలే ఏం చేయమంటావు చెప్పు మరి. కాదు ఇప్పుడు సచ్చినాల గురికొచ్చారు ఎలా చస్తే నీకు వచ్చాడికి ఎవరు వాకి కట్టేటోళ్ళే. నువ్వు తప్ప మాకు బతుకున్నప్పుడు లేదు, చచ్చినాక ఎన్ని ఉంటాయి లాభం ఎన్ని వస్తాయి లాభం. ఆ బాధ కొద్ది నేను పోయి చస్తే ఎవరి దగ్గరికి వస్తారా మీరు? నువ్వు చేయబట్టి నా బిడ్డ బాయిలు పడటానికి వచ్చింది. నీ కళ్ళు చల్లబడ్డాయి ఆను. ఇవాళ నా బిడ్డ బాయిలు పడి చచ్చిపోతే నా నా కొడుకు దూరం చేస్తావు. అవునే సిద్ధార్థ పోలే పోతాను పోమని ఎద్దానా? ఏమనంటే చస్తా ఏమనంటే చస్తా ఒక్క నేర్చుకున్నావు. నడుపు 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 అన్న ఆగన్నా క్షమించు.
క్షమించండి, నాకు తప్పైంది. ఆగన్నా ఆగు. ఏ ఆగు నువ్వు చేయబట్టి అంతా ఆగు ఆగని చేసి అది చేసి నువ్వు చేయబడదు ఇదే మొత్తం ఇదే ఆగన్నా ఆగు. కాదు నేను అంటే నీకు ఎందుకు కోపం? నీ సొమ్మ ఏమన్నా తిన్నానా? నేను నిన్ను ఎన్నడన్నా వేరుగా చూసినా మా అమ్మ తర్వాత అమ్మ లెక్క అనుకున్నా నిన్ను. అలాంటి దాన్ని నన్ను గట్ల ఎట్లా అడగబుద్దయింది? నీ ఇంటికి వచ్చి రూపాయి అడిగినా, సోడా అడిగినా, తమడు అడిగినా, చీరలు అడిగినా, నగలు అడిగిట్లా మా అన్నకు రాఖీ కట్టుకొని మీతో కలిసి చాలు అనుకున్నా కదా. నా బిడ్డ సొంటల్ని అక్కయ్యలు లేరా? నా బిడ్డని మాకు ఎక్కడ కాకుండా చేసినావు. అమ్మా సత్తా 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 అని మమ్మల్ని బెదిరించినావు. వాళ్ళ మాట సత్తా అనరా? నన్ను క్షమించండి వినిత, నన్ను క్షమించి వినిత. నీ మీద నాకేం కోపం లేదు, నన్ను క్షమించద్దమ్మా. మా ఆస్తి అంతా నువ్వు తీసుకుంటావని కోపం తప్ప వేరే కోపం ఏం లేదు వినిత. నన్ను క్షమించి లేదా నువ్వు దాన్ని క్షమించద్దు అన్న క్షమించద్దు మనకు తప్పైంది వినిత, ఇంకోసారి తప్పు చెయ్య. మీ ఆస్తి నాకెందుకు వదిలే? అందరం కలిసి మంచిగుంటే చాలనుకున్నా. నాకు ఏనాడు మీ ఆస్తి మీద ఆశ లేదు. సరే వినిత, నా తప్పు నేను తెలుసుకున్నా. సరే వినిత, ఇయ్యల్లటి నుండి సంతోషంగా మన ఇంట్లోనే పండుగ చేసుకుందాం. మీ అన్నకు రాఖీ కడుదుపా. ఇప్పటికేనా మారినా అండి. ఇక వారాదురా మారిందంటాను కదా, ఇక ఊకోరాదురా నువ్వు కూడా. అదా అవును చెల్లె, నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు బయలుపడని చెప్పింది ఆమె. ఆమెను నేనే చెప్పు అని చెప్పి పంపించిన అన్న. మన వదినే మారి మన అందరం కలిసి ఉండాలని. నువ్వు మంచి పని చేసినావు, దానికి ఎట్లే కావాలి, లేకపోతే అయ్యడం మారు. ఈ జన్మకు మారనే మారు. మారకుండా పోయి సరే అయితే తీయన్న మారేది ఇప్పుడు మంచిగుంటానుగా.